వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్. దీనివల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయి. అయితే అసలు ఇది ఏ ఫుడ్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది డెఫిషియన్సీ వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, మరి దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్గా ఫోలిక్ యాసిడ్ అనేది ఎప్పుడు వింటామంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వింటాము. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఏంటి ఫోలిక్ యాసిడ్, దీని ప్రాముఖ్యత ఏంటి, సో ఇది ఎందుకు ఒక్కొక్కసారి డెఫిషియన్సీ వస్తుంది, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి మనం గెయిన్ చేయాలంటే? సో ఫోలిక్ యాసిడ్ మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కళ్ళము వినే ఉంటాము. అండ్ ఫస్ట్ ఏదైతే మెడికేషన్ ఆర్ ఒక టాబ్లెట్, ఒక సప్లిమెంట్ ఎవరైతే గర్భిణీ స్త్రీకి ఇచ్చేది అది ఫోలిక్ యాసిడ్ అండి. అయితే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బి వైటమిన్, ఇన్ఫాక్ట్ B9 విటమిన్ అన్నమాట. దాన్ని యాక్చువల్లీ ఫోలేట్ అనేది దాని పేరు, ఫోలిక్ యాసిడ్ అని కూడా మనము అంటాం అనమాట. అయితే దీని ప్రాముఖ్యత ఏంటంటే మెయిన్గా ఇది మన రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎర్ర రక్త కణాలు ఫామ్ అవ్వాలి అని అంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఆక్సిజన్ సప్లై ప్రతి సెల్కి తీసుకొని వెళ్ళేది ఈ రెడ్ బ్లడ్ సెల్స్. సో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయో, ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గుతుందో, ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ మూలాన ఇది ఎనీమియాకి దారితీస్తుంది, రక్తహీనత. అండ్ మన దేశంలో ఆల్మోస్ట్ ఆడవాళ్లలో 60-70% అనేది ఈ డెఫిషియన్సీతో బాధపడుతూనే ఉన్నారు. ఎందుకనంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం అనేది ఒక మేజర్ కారణం. తీసుకున్నా కానివ్వండి ఈ అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉంటుంది అన్నది కూడా చాలా డౌట్ఫుల్ అన్నమాట. అబ్జార్ప్షన్ అనేది తక్కువ, చాలా తక్కువ. బికాజ్ ఆఫ్ దిస్ గట్ హెల్త్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ ఫోలిక్ యాసిడ్ మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ రాకముందే విమెన్ చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో న్యూలీ మ్యారీడ్ విమెన్ దగ్గర నుంచి అందు గురించే ప్రిస్క్రైబ్ చేస్తాము. ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ అనేది ఇలా సప్లిమెంట్ ఫామ్లో లేకపోతే కొన్ని రైస్ వెరైటీస్లో ఫార్టిఫైడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. కొన్ని పప్పు దినుసులకు కూడా ఫోలిక్ యాసిడ్ ఫార్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలు అన్నిట్లో కూడా ఈ ఫార్టిఫైడ్ రైస్ అనేది ఇస్తున్నారు. దాంట్లో అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మ్యామ్, సో కడిగి బియ్యం ఎక్కువ సార్లు కడగొద్దు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి ఏమైనా ఫార్టిఫైడ్ న్యూట్రియంట్స్ ఉంటే గనక అది ఎక్కువ సార్లు కడిగినప్పుడు వాష్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఫార్టిఫైడ్ ఫామ్లో ఇస్తే బాడీలో ఉండాల్సిన శాతం ఏదైతే ఉందో, ద డైలీ రిక్వైర్డ్ అలవెన్స్ ఆర్డిఏ ఏదైతే అంటామో అది మనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ చైల్డ్ బేరింగ్ ఏజ్, కన్సీవ్ అవ్వాలనుకుంటున్న ఆడవాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడవాళ్ళు. ఈ ఫోలిక్ యాసిడ్ ఇంకా ఇంపార్టెంట్ రోల్ ఎనీమియాకి దారి తీయడమే అని కాకుండా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రెగ్నెంట్ విమెన్ లో ఫస్ట్ 4 weeks to 8 weeks లోనే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఫోలిక్ యాసిడ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి, సో ప్రెగ్నెన్సీలో ఈ కంజనైటల్ అనామలీస్ అంటామన్నమాట. సో హెడ్ లేకుండా పుట్టడము, లేకపోతే గనక స్పైనా బైఫిడా అంటాము, మన వెన్నుముక స్పైన్కి ఎండ్లో యాక్చువల్లీ సింగిల్ టెయిల్ బోన్ కాకుండా అది డివైడ్ అయ్యి 2 tail bones లాగా ఉంటుంది, అది కానివ్వండి. లేకపోతే ఇంకా వేరే కంజనైటల్ డెఫిషియన్సీస్, హార్ట్ ఇష్యూస్ కానివ్వండి. అండ్ చాలా సార్లు క్లెఫ్ట్ లిప్ అంటాము, అప్పర్ పై పెదవిలో ఒక స్లిట్ అనేది మధ్యలో ఉంటుంది. సో ఇలాంటి కంజనైటల్ డెఫిషియన్సీస్ ఆర్ కంజనైటల్ అనామలీస్ అన్నిటికీ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే దారితీస్తుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫోలిక్ యాసిడ్ ఉండడం అనేది. ఖచ్చితంగా మ్యామ్, మీరు అన్నట్లుగానే సో ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో 3-4 months వరకు ఖచ్చితంగా వాడాలని కూడా చెప్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దిస్ మీరు అన్నట్లుగా ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయి లేదంటే. అవునండి. ఒకవేళ మనలో తగ్గింది, జనరల్ గానే ప్రెగ్నెంట్ కాదు అయినా తగ్గింది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో ముఖ్యంగా మనకి ఎనిమిక్ లక్షణాలు కనిపిస్తాయి. సో ఎనిమియా, రక్తహీనత ఉన్నప్పుడు మనకి నీరసంగా ఉండడము, ఊరికే పడుకోవాలనిపించడము, ఎనర్జీలెస్గా ఉండడము, అలసిపోవడము,
తర్వాత కళ్ళు తిరగడం ఇంకా తక్కువ ఉందనుకోండి, హిమోగ్లోబిన్ సపోజ్ లెవెల్స్ లెస్ దాన్ 9, 8, లెస్ దాన్ 7 కూడా ఆడవాళ్ళు ఉంటారు. సో చూడ్డానికి కొంచెం బాగానే అనిపించవచ్చు, కాకపోతే ఏంటంటే ఏమి చేయాలనిపించదు. కొంతసేపు వంట చేసుకోవడం, కొంతసేపు పడుకోవాలనిపించడము, నీరసించిపోవడము, ఉత్సాహంగా లేకపోవడం, యాక్టివ్నెస్ ఉండదు, ఎనర్జీ ఉండదు, ఎక్కడికి బయటకు వెళ్ళాలనిపించదు, ఏదో తెలియని అలసట ఆల్ ద టైం ఉంటుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీతో ఎనీమియా దారి తీసి దానికి ఇవన్నీ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో ఫోలిక్ యాసిడ్ మరి తగ్గింది, లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు మరి ఎట్లా దీన్ని మనము తెచ్చుకోవడం ఎలాగా? సింపుల్ అండి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బి కాంప్లెక్స్ వైటమిన్, విటమిన్ B9. సో ఈ బి కాంప్లెక్స్ అనేది ఫస్ట్ థింగ్ మనం సప్లిమెంట్ గా ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు. తీసుకుంటే గనక బాడీలో ఉండే అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది బెటర్ గానే ఉంటుంది. సెకండ్ థింగ్ న్యాచురల్ సోర్సెస్. ఇప్పుడు మనకు కావాల్సిన మోతాదులో, ఇప్పుడు అర్జెంట్ గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఉమెన్ కి చైల్డ్ బేరింగ్ ఏజ్ లో ఉన్నారు అని అంటే ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి 400 to 800 మైక్రోగ్రామ్స్ పర్ డే అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దాని తర్వాత లాక్టేషన్ ఫీడింగ్ టైంలో వచ్చేసి 500 మైక్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్. అప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ వాడాలి, అవసరం ఉంటుంది. ఎందుకంటే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు ఆ మిల్క్ లో న్యూట్రియంట్స్ అంతా కూడా బేబీకి వెళ్తాయి. కాబట్టి 500 మైక్రోగ్రామ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ కూడా 300 to 350 మైక్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ విమెన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ న్యాచురల్ సోర్సెస్ చూడాలి అంటే అన్ని ఆకుకూరలు, ఎస్పెషల్లీ పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది. సో పాలకూర మనకి ఈజీగా లభిస్తుంది. అండ్ ఒక మనకి 10-20 రూపాయలు ఇచ్చినా కానివ్వండి, ఈ మధ్య కాలంలో 20 రూపాయలకి 3 కట్టలు అనేది ఇస్తారు. అలాంటిది మనం దృష్టి పెట్టి లేదు పాలకూర ఎక్కువ తీసుకోవాలి అని ఒక 50 రూపీస్కి పాలకూర తీసుకున్నాం అనుకోండి, తీసుకొని కర్రీలాగా చేసుకొని, ఒకటేంటంటే ఎక్కువ బాయిల్ చేయొద్దు మనం పాలకూరని, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని, పోషక విలువలన్నీ నశిస్తాయి. కాబట్టి ఎక్కువ బాయిల్ చేయకుండా పాలకూరని జస్ట్ బాయిల్ చేసి, అంటే మరీ ఎక్కువ కాకుండా ఒక సింగిల్ విసిల్ ఆర్ జస్ట్ స్టీమ్ అనేది చేసి, లేదా బాగా వేడి నీళ్ళలో ఒకసారి ఇలా, వేడి నీళ్ళ బ్లాంచింగ్ అంటాము, వేడి నీళ్ళలో జస్ట్ వేసి బాగా కడిగేసి వేడి నీళ్ళలో జస్ట్ అలా వేసి 2 minutes లో బయటకు తీసేయడము. అండ్ పాలక్ని ఇన్ఫ్యాక్ట్ మనం మిక్సీలో వేసిన తర్వాత గ్రేవీ లాగా వచ్చింది అనుకోండి, మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయగలుగుతాము. సో పాలక్ పనీర్ కర్రీ చేసినప్పుడు ఎక్కువ పాలక్ గ్రేవీ అనేది మనం ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే అప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది లభిస్తాయి. ఖచ్చితంగా. సో పాలకూర తర్వాత చిక్కుళ్ళు, ఈ మన బీన్స్ వెరైటీస్ కానివ్వండి, గోర్ చిక్కుళ్ళు కానివ్వండి, ఫ్లాట్ చిక్కుళ్ళు కానివ్వండి, ఆల్ లేత చిక్కుళ్ళు, చిక్కుడు గింజలు, వీటిల్లో కూడా ఫోలిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చి ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది మనం. అయితే వీటిలో బాగా ఉంటుంది. దెన్ ఫ్రూట్స్ లో ఎస్పెషల్లీ మనకి అరటి పండు, పపాయ, యాపిల్, ఆరెంజెస్, వీటిల్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అధికంగా లభిస్తుంది. ఖచ్చితంగా మ్యామ్. డెఫిషియన్సీ రాకుండానే చూసుకోవాలి. సో వస్తే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు అన్నట్లు న్యాచురల్ సోర్సెస్ బాగానే ఉన్నాయి. సో పాలకూర అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏవైనా జనరల్ గా కూడా ఫోలిక్ యాసిడ్ అధికంగానే ఉంటుంది. ఖచ్చితంగా మ్యామ్. ఇంకా తప్పదు అన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఖచ్చితంగా డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారో అవి ఖచ్చితంగా వాడాల్సిందే. జనరల్ గా స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది అంటే ఇంత ఇంపాక్ట్ ఉండదని తెలియదు కాబట్టి. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫోలిక్ యాసిడ్ గురించి. ధన్యవాదాలు. నమస్తే అండి.